దివ్య కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ సప్తమి రోజున మొదలయ్యే ఈ వేడుకలు మాఘ బహుళ పాడ్యమి నాటితో ముగుస్తాయి. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. 28వ తేదీ రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 29న రథోత్సవం అనంతరం చక్రవారి సముద్ర స్నాన ఘట్టం ఉంటుంది. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మొగల్తూరు రాజవంశీయులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది దేవస్థానంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 25/1/26 నుండి 2/2/26 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు దైవజ్ఞులు నిర్ణయించారు. అందులో భాగంగా కళ్యాణోత్సవాల్లో భాగంగా 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. 25 రథసప్తమి ఆదివారం మహాపర్వదినం. అలాగే 28/1/26 తేదీన రాత్రి 1:55 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సుముహూర్తంలో నిర్ణయించడం, కళ్యాణం జరపడం జరుగుతుంది. 29వ తేదీ మధ్యాహ్నం నుంచి రథోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే 1వ తారీఖున సముద్ర స్నానం, చక్రవారి స్నానం నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా గత సంవత్సరం దాదాపు 4 లక్షల మంది వరకు హాజరయ్యారు. మరి ఈ సంవత్సరం 5 లక్షల మంది వరకు హాజరవడం జరుగుతుందని, అందుకు తగ్గట్టుగానే అంచనా వేసుకుని ఆ విధంగా భారీ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది.